రైట్ అమ్మా, చూడండి 4th డే కదా ఇది స్టార్ట్ చేసి. ఓకే, చూడండి 1 by 1. మీడియేషన్ క్లెయిమ్స్. వాట్ ఈస్ మీడియేషన్? మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం అంటాం తెలుగులో. మీడియేట్ చేయడం అంటే ఏంటమ్మా? మధ్యవర్తిత్వం అంటే ఇద్దరి మధ్య సమస్య ఉంటే బ్రోకరేజ్ లాగా, మనకి ఇద్దరి మధ్య సమస్య ఉంటే కూర్చొని మాట్లాడి సెటిల్ చేయడానికి మనం మీడియేషన్ అంటాం. సో మీడియేషన్ క్లెయిమ్స్ అంటే ఏంటి? క్లెయిమ్స్ అంటే ఆరోపణనే కాదు అన్న మాట. క్లెయిమ్స్ అంటే వాట్ ఎవర్ యు హావ్ సెడ్. ఓకే, దే క్లెయిమ్డ్ ఇట్ అంటే వాళ్ళు ఇలా అన్నారు అని అర్థం. క్లెయిమ్ కి చాలా మీనింగ్స్ ఉన్నాయి, చాలా మీనింగ్స్. అన్ని చెప్తాను, డిఫరెంట్ కాంటెక్స్ట్ లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక తుఫాన్ వచ్చింది, సునామీ వచ్చింది, ఫ్లడ్స్ వచ్చాయి. ది క్లెయిమ్డ్ 100 lives అన్నారు అనుకోండి, అంటే అంతమంది ప్రాణాలు బలిగొన్నది, చంపేసింది. క్లెయిమ్ అంటే చంపడం అనే మీనింగ్ కూడా ఉంది. ప్రాణాలు తీసుకుంది, చంపడం అంటే ప్రాణాలు తీసుకుంది అని. జనరల్ గా డిజాస్టర్స్, యాక్సిడెంట్స్, నిన్న చెప్పారు కదా, నిన్న స్టాంపీడ్ క్లెయిమ్స్ అప్పుడు కూడా రాయొచ్చు. బెంగళూరులో స్టాంపీడ్ క్లెయిమ్డ్ లైఫ్స్ ఆఫ్ 11 people, అలా కూడా రాయొచ్చు. సో క్లెయిమ్ అంటే ప్రాణాలు తీసుకోవడం అనే మీనింగ్ ఒకటి. రెండోది, క్లెయిమ్ అంటే హక్కు. ఐ హ్యావ్ ఏ క్లెయిమ్ ఆన్ దిస్ ప్రాపర్టీ. హక్కు, ఆస్తుల మీద, వేరే వాటి మీద నీకు హక్కు ఉంది అని చెప్పడానికి కూడా మనం క్లెయిమ్ అనే పదాన్ని వాడతాం. 2 మీనింగ్స్. మూడో మీనింగ్, క్లెయిమ్ అంటే చెప్పడం లేదా అనడం. హి హస్ క్లెయిమ్డ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ట్రంప్ క్లెయిమ్డ్ దట్ హీ హ్యాడ్ మీడియేటెడ్ ఇండియా అండ్ పాకిస్తాన్ సీజ్ ఫైర్. ట్రంప్ అన్నాడు. క్లెయిమ్ అంటే ఏంటి? అన్నాడు అంతే. సెడ్. క్లెయిమ్ అంటే సే, ఆ మీనింగ్ కూడా ఉంది. ఓకే, క్లెయిమ్స్ అంటే ఇక్కడ అన్న మాటలు. మీడియేషన్ క్లెయిమ్స్ అంటే నేనే మీడియేట్ చేశాను అన్న మాటలు. అర్థమైందా? ఇక్కడ మీడియేషన్ క్లెయిమ్స్ అంటే అర్థం ఏంటి? మీడియేట్ చేశాను అన్న మాటలు అని అర్థం. క్లియర్? అన్న మాట, ప్రాణాలు తీసుకోవడం, హక్కు, చాలా డిఫరెంట్ మీనింగ్స్. ఒకదానికి ఒకటి సంబంధం అనేది డిఫరెంట్ మీనింగ్స్. క్లెయిమ్ చేసుకోవడం అంటే అగైన్ హక్కు మీనింగ్ లోకి వచ్చేస్తుంది. అది బిల్లు పెట్టేసాం, నేను నా దగ్గర ఆల్రెడీ పాలసీ ఉంది కాబట్టి అది ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అలా మీనింగ్ కూడా తీసుకోవచ్చు. మీరు నోట్ చేసుకోండి. క్లెయిమ్ అంటే ప్రాణాలు తీసుకోవడం, కిల్ అనే మీనింగ్ ఉంది. హక్కు, రైట్ అనే మీనింగ్ ఉంది. అలాగే సే, టు సే సంథింగ్ అనే మీనింగ్ ఉంది. సో డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి క్లెయిమ్ అనే పదానికి. ఓకే, సో కాంట్రవర్సీ అంటే తెలుసు కదా మీకు, వివాదాస్పదమైన అంశాలు, కాంట్రవర్సీ. బ్రూ అంటే పెరగడం, రైజ్ అవ్వడం. కాంట్రవర్సీ బ్రూస్, BREW. ఏంటమ్మా? రాసుకోండి, బ్రూ, BREW. కాంట్రవర్సీ బ్రూస్ అన్నాడు. సో బ్రూ అంటే మీరు ఎలా రాస్తారు? మామూలుగా కాఫీ, బియర్, బ్రూయింగ్ ఇండస్ట్రీ అంటారు. అంటే ఒక డ్రింక్ ని ప్రిపేర్ చేయడం అనే మీనింగ్ ఒకటి. రెండోది, టు డెవలప్ ఆర్ బిగిన్ టు ఫార్మ్. ఇక్కడ మీనింగ్ అంటే టు డెవలప్ ఆర్ బిగిన్ టు ఫార్మ్. జనరల్ గా బ్యాకెట్ నెగిటివ్ రాసుకోండి, ఏదైనా నెగిటివ్ ఇష్యూ అని. ఇక్కడ ఏదో గొడవ రాబోతోంది, ఓకే. అలాగే కాంట్రవర్సీ రాబోతోంది, ఏదో ఇష్యూ రాబోతోంది, ఇట్ ఈస్ బ్రూయింగ్ అంటాం. సిమిలర్ గా మీరు ఈ పదం ఏంటంటారు? సిమ్మరింగ్. నో, సిమ్మర్ మీకు నో, సిమ్మరింగ్ అంటే ఇద్దరి మధ్య గొడవలు సిమ్మర్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? స్లోగా రగులుతున్నాయి, మెల్లమెల్లగా రగులుతోంది. ఏంటమ్మా? స్కిమ్మింగ్ వేరు, సిమ్మరింగ్ వేరు. సో సిమ్మరింగ్, మీకు పొయ్యి సిమ్ లో పెడతా ఉంటారు కదా, అంటే చిన్న మంట మీద అలా ఉండడం, అంటే ఇద్దరి మధ్య పూర్తిగా ఆగిపోలేదు, ఏదో చిన్నది రగులుతోంది అన్నట్టు రాసుకోవచ్చు.
అంటే పెద్దగా అవ్వవు, సిమ్మర్ అని రాసుకోండి. టు గ్రాడ్యువలీ డెవలప్ అంటే మీకు బ్రూకి అది కైండ్ ఆఫ్ సెననిమ్ లాగా. టు గ్రాడ్యువలీ డెవలప్, SIMMER. సిమ్మర్ అంటే టు గ్రాడ్యువలీ డెవలప్, పెద్దది అయిపోదు అలాగని పూర్తిగా లేదని కాదు. కొందరి మధ్య గొడవ ఉంటది కానీ రోడ్డు మీదకి వచ్చి కొట్టుకునేంత గొడవలు ఉండవు, కానీ ఫ్రీగా ఉండరు, చిన్న చిన్న ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. ఫ్యామిలీ గొడవల్లో చాలా వరకు దే సిమ్మర్ రోడ్డు మీదకి వెళ్ళి కొట్టేసుకోరు, కానీ ఫ్రీగా ఒకరికొకరు ఏ గొడవలు లేకుండా ఉన్నారంటే అలా ఉండరు, ఏదో ఒకటి చిన్నది ఉంటది. అది సిమ్మర్ అనే మీనింగ్. టు గ్రాడ్యువల్లీ డెవలప్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంటరిమ్ అంటే ఇన్ ద ఇంటర్వీనింగ్ టైం, టెంపరీ కావచ్చు, ఇన్ ద ఇంటర్వీనింగ్ టైం రాసుకోండి ఇంటరిమ్. తెలిసిన వాళ్ళు రాయక్కర్లేదు, ఆ పదం మాకు తెలుసు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు, తెలియని పదాలు రాసుకోండి. ఇంటరిమ్ అంటే టెంపరీ పీరియడ్, ఏ టెంపరీ పీరియడ్ బిట్వీన్ టూ ఈవెంట్స్, ఏ టెంపరీ పీరియడ్ బిట్వీన్ టూ ఈవెంట్స్. ఇన్ ద మీన్ వైల్ అన్నట్టు ఇంటరిమ్ పీరియడ్. లయబిలిటీ అంటే ఒక మీనింగ్, మనకి అప్పు ఉన్నాము అన్నట్టు అది ఒక మీనింగ్. బట్ అక్కడ ఏంటి, ఇండియాస్ న్యూక్లియర్ లయబిలిటీ ఫ్రేమ్వర్క్ అన్నాడు కదా. ఒక మీనింగ్ వచ్చేసి ఫైనాన్షియల్ డెట్ అంటే అప్పు ఉన్నామని, మరి ఇంకో మీనింగ్ ఏంటి, లీగల్ రెస్పాన్సిబిలిటీ. న్యూక్లియర్ లయబిలిటీ అంటే న్యూక్లియర్ ఆస్పెక్ట్ లో లీగల్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. రెండు మీనింగ్స్ రాసుకోండి. లయబిలిటీ ఫైనాన్షియల్ మీనింగ్ ఏంటి, డెట్, DEBT డెట్ ఫైనాన్షియల్ మీనింగ్. లీగల్ మీనింగ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ. అండర్ దిస్ అగ్రిమెంట్ యు ఆర్ లయబుల్ టు డూ దిస్ అంటే అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఇది చెయ్యాలి, లీగల్ రెస్పాన్సిబిలిటీ. అమెండ్ అంటే తెలుసు కదా, అమెండ్ అంటే సవరించడం తెలుగులో. మోడిఫై, అమెండ్ అంటే రాసుకోండి మోడిఫై. తెలియని వాళ్ళు రాసుకోండి. ఎవరికి తెలియదు అమెండ్ ఇక్కడ, అందరికీ తెలుసా? మాకు ఏమో నేను ఫ్రేమ్ వర్క్ అప్పుడు మెకానిజం అంటే అడిగాడు కదా, అందుకన్నాను అలా. డీథ్రోన్, దింపేయడం తీసే రాసుకోండి. డీథ్రోన్, DETHRONE, డీథ్రోన్. ఎగ్జాక్ట్లీ, థ్రోన్ అంటే సింహాసనం అన్నట్టు, డీథ్రోన్ అంటే సింహాసనం నుంచి నిన్ను పీకేశారు. డీథ్రోన్ అంటే సింహాసనం నుంచి పీకేశారు, తీశారు అని అర్థం. టు రిమూవ్ ఎ కింగ్ ఆర్ క్వీన్ ఫ్రమ్ థ్రోన్, జనరల్ మీనింగ్, రెగ్యులర్ మీనింగ్ అది. మామూలుగా మనం దేనికైనా అడగచ్చు. టు రిమూవ్ సమ్మన్ ఫ్రమ్ ఏ టాప్ పొజిషన్, టు రిమూవ్ సమ్మన్ ఫ్రమ్ ఏ టాప్ పొజిషన్, టు రిమూవ్ సమ్మన్ ఫ్రమ్ ఏ టాప్ పొజిషన్, దట్ ఈస్ డీథ్రోన్. ఇది దేనికైనా వాడచ్చు, మనుషులకైనా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ మే డీథ్రోన్ యాపిల్ ఐఫోన్ అంటే టాప్ నెంబర్ 1 పొజిషన్ లో ఐఫోన్ ఉంది, దాన్ని సామ్సంగ్ డీథ్రోన్ చేయొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్స్ కైనా విజన్ మే డీథ్రోన్ వాజీరామ్, ఇలా మనం దేనికైనా మాట్లాడుకోవచ్చు. టాప్ పొజిషన్ లో ఉన్నదాన్ని మనం దింపేసాము అన్న కాంటెక్స్ట్ లో. అలాగే రాజకీయ నాయకులు, పార్టీలు, రాహుల్ గాంధీ మే డీథ్రోన్, మే నాట్ ఎవర్ డీథ్రోన్ మోదీ, ఓకే, ఎప్పటికీ దింపలేకపోవచ్చు అన్నట్టు అలా మనం చెప్పొచ్చు. ఓకే, ఇంకా వైటల్ తెలుసు కదా, మాట్లాడుకున్నాం మొన్న. ఇంపార్టెంట్, వైటల్ అంటే ఏంటి, ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్ అనే మీనింగ్ వస్తుంది. ఫుసిలేజ్ అంటే రఫాల్ ఫుసిలేజ్, ఫుసిలేజ్ విన్నరా? ఫుసిలేజ్ ఫుసిలేజ్ అంటే మెయిన్ బాడీ ఆఫ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్, మెయిన్ బాడీ ఆఫ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్, మెయిన్ బాడీ ఆఫ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్, ఈ యుద్ధ విమానాల యొక్క మెయిన్ బాడీ అని ఫుసిలేజ్. స్టాంపీడ్ నేను చూసారు కదమ్మా. స్టాంపీడ్ అంటే తొక్కిసలాట.
ఇక్కడ ఈ పదం చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ వచ్చింది. ఇది ఎప్పుడైనా విన్నారా? డెరిలిక్షన్. డెరిలిక్షన్ అంటే నెగ్లిజెన్స్, డ్యూటీని నెగ్లెక్ట్ చేయడం. రాసుకోండి, డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అంటే నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ. డెరిలిక్షన్ అంటే నెగ్లిజెన్స్, అంటే నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించకపోవడం, ప్రాపర్ గా నిర్వర్తించకపోవడం అని అర్థం. డెరిలిక్షన్ అంటే నెగ్లిజెన్స్, డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అంటే నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ. టైంకి రాకపోవడం, చేయాల్సిన పని చేయకపోవడం, ఇలాంటివి డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ కిందకు వస్తాయి. ప్రైమా ఫేసి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైనా సరే గ్రీక్ అండ్ లాటిన్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడైనా న్యూస్ లోకి వస్తే ఖచ్చితంగా రాసుకోవాలి. ప్రైమా ఫేసి అంటే బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్. ప్రైమా ఫేసి అంటే అర్థం ఏంటి? బేస్డ్ ఆన్ ద ఇనీషియల్ ఇంప్రెషన్, ఫస్ట్ ఆర్ ఇనీషియల్ ఇంప్రెషన్. ఇప్పుడు మర్డర్ జరిగింది అని, ఒక వ్యక్తి చనిపోయాడని న్యూస్ వచ్చిందమ్మా, పోలీసు వాళ్ళు వెళ్తారు అక్కడికి, క్రైమ్ సీన్ కి వెళ్తారు, చనిపోయాడని చెప్పి చూస్తారు. బేస్డ్ ఆన్ ఇనీషియల్ ఎవిడెన్స్ ఇది మర్డర్ అని డిక్లేర్ చేశారు అనుకోండి, దే ప్రైమా ఫేసి డిక్లేర్ దిస్ ఎస్ అ మర్డర్. అంటే కంక్లూడ్ అవ్వలేదు ఇంకా, బేస్డ్ ఆన్ యువర్ ఇనీషియల్ ఇంప్రెషన్ యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ అ మర్డర్. ఎన్వాయ్ అంటే ప్రతినిధి, డెలిగేట్, ఎన్వాయ్ సేమ్ మీనింగ్. ఎన్వాయ్, ENVOY, ఎన్వాయ్ డెలిగేట్. తెలిస్తే రాయక్కలు, తెలియకపోతే రాసుకో. ఇది చూడండి, ప్రీ మెడిటేటెడ్. క్రికెట్ లో వాడతారు ప్రీ మెడిటేటెడ్ షాట్. బౌలర్ ఏం వేస్తాడో మనం పట్టించుకోకుండా ముందే నువ్వు ఊపేయాలని ఫిక్స్ అయిపోయావు, ఆడు ఏది వేసినా నేను అదే చేస్తాను, నువ్వు ఏది వేస్తే నాకెందుకు, నేను ఇదే చేస్తానంటాం. ప్రీ మెడిటేటెడ్ అంటే ప్రీ డిసైడెడ్ అంటే ముందే డిసైడ్ అయిపోవడం. ఇప్పుడు చాలా మంది సరైన ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళారు అనుకోండి, క్వశ్చన్ ఏదైనా నాకు సంబంధం లేదు, నేను ఒక ఆర్డర్ అనుకున్నాను, ఆర్డర్లో పెట్టేస్తాను. వెంకీ సినిమా చూసారా? వెంకీ సినిమాలో వాళ్ళు, అరే నీ ఫేవరెట్ హీరో ఎవరు? బాలకృష్ణ, బి. రాసుకుంటారు. మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? చంద్రబాబు, సి. అట్లా అందరం ఇదే అనుకున్నారా, ఇదే రాసుకుందాం, మరి మార్చొద్దు ఇంకా అని చెప్తారు. సెలెక్ట్ అయితే అందరూ అయిపోతారు, లేకపోతే ఎవరు అవ్వరు. అలా ముందే ఫిక్స్ అయిపోవడం, ప్రీ మెడిటేట్. సంథింగ్ డన్. యా, హలో, యా, మేము ఆ ట్రిక్ ట్రై చేయొచ్చా? ఏంటమ్మా? మేము ఆ ట్రిక్ ట్రై చేయొచ్చా అంటే? ఆ ట్రిక్ ప్లే చేయొచ్చా? చెయ్యండి, ట్రై చేయండి. ఏమి రాకపోతే ట్రై చేయొచ్చు, వస్తే ట్రై చేయకూడదు. ఎగ్జామ్ లో మీకు ఏం తెలియదు అనుకోండి, అప్పుడు ట్రై చేయొచ్చు. రాయకుండా వచ్చాం అనుకో, ఎలాగో రాదు. ఒక రాయి వేసాం అనుకో, లక్కీగా రావచ్చు. సో చెప్తాను, నా ఫ్రెండ్, నా గీతంలో నేను చదువుకున్నప్పుడు నా ఇంజనీరింగ్ క్లాస్మేట్, సో అబ్బాయి ఎప్పుడు ఏ ఎగ్జామ్ లో దేంట్లోనూ ఎప్పుడు పెద్దగా మార్క్స్ రాలేదు. తెలివైనోడే అంటే ఓకే, తెలివి తక్కువ అని చెప్పను, అలాగని చెప్పి ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అయితే కాదు. క్యాట్ రాసాం, మా అందరూ చాలా మంది రాశారు క్యాట్. అందులో ఒక అబ్బాయి తేజ అని చెప్పి, తను ఫస్ట్ టైం రాసినప్పుడే ఈ గాట్ 99.4 ఎంత వచ్చింది, ఐఎం లక్నోలో సీట్ వచ్చింది. ఆ తర్వాత నేను రాశాను, నాకు 99 వచ్చింది, నాకు MDA గురుగావ్లో సీట్ వచ్చింది. మా ఇద్దరు తర్వాత ఆ అబ్బాయి రాశాడు. అంటే ఆ అబ్బాయిని ఇప్పుడు జనరల్గా ఇప్పుడు క్లాస్ లో ఎవరు బాగా చదువుతారంటే ఆ లిస్ట్ అతను ఎప్పుడు ఉండడు, బ్యాక్ లిస్ట్ లోనే ఉంటాడు ఎప్పుడు. ఈ అబ్బాయికి 99.9 ఎంత వచ్చింది పర్సెంటేజ్ తర్వాత రాస్తే. అది మాకు మెంటల్, చాలా కాలం పాటు ప్రాసెస్ చేయలేకపోయారు ఎవరుని, నమ్మలేని నిజం లాగా అనమాట. అది ఏంటి, ఏ వెంకీని ఫాలో అయ్యాడు, ఎవరిని ఫాలో అయ్యాడు, ఏమైంది అర్థం కాలేదు ఇప్పటికీ. అది ఇప్పటికి కూడా ఒక కొనండ్రం అనమాట, విప్పలేని చిక్కుముడి లాగా ఉండిపోయింది. అది ఎట్లా చేశాడు, ఎలా చేశాడు, ఏం మేనేజ్ చేశాడు అని చెప్పి. అది కూడా ఫర్ ఎన్ ఎగ్జామ్ లైక్ క్యాట్, విచ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ ఇన్ ది కంట్రీ. అలాంటి ఎగ్జామ్ లో అసలు ఎలా, హౌ అంటే లక్ మరీ అంత ఫేవర్ చేసేస్తుందా అని అర్థం కాలేదు అసలు. ఎంత పెట్టినా సరే ఐఎం అహ్మదాబాద్ నెంబర్ 1 అదే. ఐఎం అహ్మదాబాద్కి వెళ్ళిపోయాడు, చక్కగా అక్కడ నుంచి పవర్ గ్రిడ్ లో జాబ్ చేసుకుంటున్నాడు, హాయిగా ఉన్నాడు. అంటే యాజ్ అ ఫ్రెండ్ హ్యాపీయే, కానీ అర్థం కాలేదు ఫస్ట్ ఎలా వచ్చింది అనేది అర్థం కాలేదు. ఆ టెక్నిక్ అయితే మనకే తెలిస్తే బాగుండేది. కింద మీద పడి కొట్టుకుంటే రావట్లేదు, ఏంటిది జెనోసైడ్ రాయండి. జెనోసైడ్ అంటే ఒక జాతి మొత్తాన్ని నాశనం చేసినట్టు.
ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మయన్మార్ లో రోహింగ్యా ముస్లిమ్స్ పైన అక్కడ విచిత్రం ఏంటి తెలుసా, మయన్మార్ లో మెజారిటీ పాపులేషన్ బుద్ధిజం అంటేనే శాంతి. ఈ బుద్ధిజం ఫాలో అయ్యేవారు. మనం వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు ఈక్వేట్ ఇస్లాం విత్ వైలెన్స్. తెలియకుండా టెర్రరిజం వాళ్ళు కారణం అవుతున్నారు కదా, ముస్లిమ్స్ అందరూ ఇంకా వైలెన్స్ చంపేస్తారని. అక్కడ రివర్స్ లో బుద్ధిజం అంటే శాంతి, బుద్ధిజం ఫాలో అయ్యే సైనికులందరూ ముస్లిమ్స్ టార్గెట్ చేసి చంపుతారు. అదే మీకు చెప్తున్నాను కానీ అది చాలా బాధాకరమైన విషయం. చాలా విషయాలు మీకు తెలీదు. సైన్యం గురించి మనం ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడతాం, బట్ వెన్ యూ గివ్ అన్రెస్ట్రిక్టెడ్ పవర్ టు ఆర్మీ ఎంత దారుణాలు జరుగుతాయి తెలుసా. చంపడంతో ఆగరు, రేప్ చేస్తారు, చాలా దారుణంగా రేప్ చేస్తారు. ఇప్పుడు ఈ రోహింగ్యా ముస్లిం ఉమెన్ ని నిర్దాక్షిణ్యంగా చాలా మందిని రేప్ చేశారు. ఎవరు? సైన్యమే. బార్డర్ లో మనకి కాపాడతారనే ఆస్పెక్ట్ లో మనం పాజిటివ్ గా తీసుకుంటాం, కానీ ఎట్ టైమ్స్ వాళ్ళకి ఎప్పుడైతే మనం రెస్ట్రిక్షన్స్ తీసేస్తామో లోపల ఉన్న యానిమల్ ఇన్స్టింక్ట్స్ బయటకు వస్తాయి. ఇలాంటి తప్పులు చాలా, యుద్ధ నేరాలు చాలా ఎక్కువ జరుగుతుంటాయి. సో జెనోసైడ్ కి మీరు అది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఒక ఎథ్నిక్ క్లెన్జింగ్ అనమాట, మర్డర్ చేసేయడం. ఇంకా మాస్ మర్డర్ ఆఫ్, రాసుకోండి, మాస్ కిల్లింగ్ ఆఫ్ an entire group based on identity. Mass killing of an entire group based on identity. Identity can be caste, religion, language, anything. Yeah, Hitler చేసింది కూడా జెనోసైడ్. కాశ్మీరీ పండిట్స్ పైన జరిగినప్పుడు చాలా సార్లు మీకు అంటే ఇట్లా ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ని టార్గెట్ చేస్తూ జరిగింది అంటే అది జెనోసైడల్. ఓకేనా? ప్రీ మెడిటేటెడ్ జెనోసైడ్ అంటే ముందే ప్లాన్ చేసుకున్నారు అని అర్థం, అప్పటికప్పుడు జరిగింది కాదు. ఇక్కడ రెండు మీనింగ్స్. ప్రీ మెడిటేటెడ్ అంటే ముందే డిసైడ్ చేస్తారు, ముందే ప్లాన్ చేస్తారు. అది ఇంపల్సివ్ గా అప్పటికప్పుడు యాక్సిడెంటల్ గా జరిగింది కాదు అని అర్థం. ఇప్పుడు సిమిలర్ వర్డ్ రాయండి, రివర్స్ వర్డ్ ఇంప్రాంప్టు అని రాసుకోండి. ఇంప్రాంప్టు విన్నారు ఎప్పుడైనా? ఇంప్రాంప్టు ఏంటి మీనింగ్? Online, what is the meaning of this? Impromptu. ఇప్పుడు నేను సడన్ గా మీలో ఎవరినో పిలిచి ఒక పద్యం పాడమన్నాడు అనుకోండి, మీరు వచ్చి పాడేశారు అనుకోండి, వితౌట్ ప్రిపరేషన్. ఇంప్రాంప్టు అంటే వితౌట్ ప్రిపరేషన్, వితౌట్ ఎనీ ప్రిపరేషన్. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసేది, వితౌట్ ఎనీ ప్రిపరేషన్. దాన్ని మనం ఇంప్రాంప్టు అంటాం. సార్, యా, అదే రీసెంట్ గా చిరంజీవి గారు పాడారు కదా. ఎవరు పాడారు? చిరంజీవి గారు. ఏ పాట పాడారు? అంటే ఇన్స్టాలో ఇదైతా ఉన్నది, ఇందు వదన కుంద పదన. ఓకే, సడన్ గా పాడాడా? సార్ అది చాలా యా, వాడచ్చు. అంటే మనకి ముందు ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు మనం ఏదైనా డాన్స్ చేసినా, పాట పాడినా, బొమ్మ గీసినా, దేనికైనా సరే ఇంప్రాంప్ట్ అనే పదాన్ని మనం వాడచ్చు. ఇది తెలుసు కదమ్మా, రివైవ్, రిపీట్ అయింది కూడా చెప్తాను. మీకు ఎంత గుర్తుందో చెక్ చేయడానికి. రివైవ్ అంటే ఏంటి? టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. ఓకే, ఇప్పుడు నది ఎండిపోతుంది అనుకోండి, దాంట్లోకి మళ్ళీ వాటర్ వచ్చేలాగా పూడికలు తీసి అవి చేసే రివైవ్ అయింది అంటాం. అలా దేనికైనా వాడచ్చు. ఇక్కడ రివైవ్, ట్రావెల్ బ్యాన్ అంటే ట్రావెల్ బ్యాన్ ఉండేది ఒకప్పుడు, తీస్తారు, మళ్ళీ ట్రంప్ తీసుకొచ్చాడు. ఇద్దరు పిచ్చోళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు, ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరు? ట్రంప్, మస్క్, ఎలాన్ మస్క్. ఓకే, ఇది ఎడిటోరియల్ పేజ్ లోకి వచ్చాము. ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అమ్మా, చెప్తాను ఎడిటోరియల్ లో. ఇది యూపీఎస్సీ వాళ్ళకి ఇంపార్టెంట్. సెన్సస్ గురించి, కాస్ట్ సెన్సస్ గురించిన ఆర్టికల్. ఐ కవర్డ్ ఇట్ ఇన్ డీటెయిల్. చూడండి ఎడిటోరియల్, టైం ఉంటే. మీకు అసలు టైం ఇవ్వట్లేదు, షెడ్యూల్ అలా వేసాం, మీరే అడిగారు. ట్రాంపుల్డ్ ఓవర్. వాట్ ఈస్ ట్రాంపుల్? మీకు ఎలిఫెంట్ కి వాడతారు. ఎలిఫెంట్ కాల్తో తొక్కుతుంది కదా, ట్రాంపుల్ చేసిందంటే ఇంక అంతే, రాసుకోండి ట్రాంపుల్.
టు స్టెప్ హెవీలీ ఆన్ సంథింగ్. టు స్టెప్ హెవీలీ ఆన్ సంథింగ్. సో స్టాంపీడ్ తో కాంబినేషన్ దీన్ని వాడచ్చు. సెవరల్ పీపుల్ వర్ ట్రాంపుల్డ్ డ్యూరింగ్ స్టాంపీడ్. అర్థమైందా? తొక్కేశారు, ఇది తొక్కేసపడ్డారు. సో దీనికి ఇంకొక మీనింగ్ కూడా మీరు వాడచ్చు. దే ట్రాంపుల్డ్ ఆన్ బేసిక్ హ్యూమన్ రైట్స్ అంటే ఆ హ్యూమన్ రైట్స్ ని తొక్కేశారు అన్నట్టు, అంటే రెస్పెక్ట్ ఇవ్వలేదు. దే ట్రాంపుల్డ్ ఆన్ హ్యూమన్ డిగ్నిటీని తొక్కేశారు అంటే రెస్పెక్ట్. అలా ఆ మీనింగ్ లో కూడా మీరు తీసుకోవచ్చు. యూరోసెంట్రిక్ అంటే యూరోప్ సెంటర్ గా, యూరోప్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ దాన్ని సెంటర్ పాయింట్ గా చూస్తూ అలా. ఏంటమ్మా మాధవి చెయ్యొద్దాం, డౌట్స్ ఉన్నాయా? ఫోన్ హ్యాంగ్ అవుతుంది సార్, సారీ. ఓకే. షుడ్ ఇండియా అమెండ్ ఇట్స్, ఇది తెలుసు కదా, అమెండ్ అయిపోయింది. పార్లే అంటే బిస్కెట్ ప్యాకెటా? అది గుర్తొచ్చిందా? వాట్ ఈస్ పార్లే? విన్నారు ఎప్పుడైనా? పార్లే అంటే మీటింగ్. రాసుకోండి. పార్లే అంటే డిఫరెంట్ పీపుల్ యొక్క మీటింగ్ డిస్కషన్. ఏ ఫార్మల్ డిస్కషన్ ఆర్ నెగోషియేషన్. ఏ ఫార్మల్ డిస్కషన్ ఆర్ నెగోషియేషన్. పార్లే అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి డిఫరెంట్ పీపుల్, ఇది యాక్చువల్గా మీరు గమనిస్తే ఇక్కడ ఈయన యాష్లే జే టెల్లిస్, డి రఘునాథన్ వీళ్ళిద్దరూ ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు. సో పార్లే ఇస్ నాట్ వన్ ఆర్టికల్, ఒక ఆధార్ రాసేసింది కాదు. ఇట్ వాజ్ అ డిస్కషన్. మీరు గమనిస్తే ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. డూ యూ సపోర్ట్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ టు ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ లాస్? దానికి ఈయనేమంటున్నాడు, తర్వాత ఆయన ఏమంటున్నాడు. ఇట్స్ ఎ డిస్కషన్, అందుకే పార్లే అన్నాడు. అర్థమైందా? ఇది ఒక క్వశ్చన్. ఎంత కాదు క్వశ్చన్ చూడండి. మన జగన్ అన్న అయితే దట్స్ ఎ రియలీ లాంగ్ క్వశ్చన్ అంటాడు. ఈ క్వశ్చన్ మన జగనానికి పెట్టారనుకోండి, దట్స్ రియలీ లాంగ్ క్వశ్చన్ చెప్పి అయిపోతాడు అక్కడ. సో అలా డిఫరెంట్ క్వశ్చన్స్ వీరిద్దరిని అడిగితే వాళ్ళు సమాధానాలు చెప్తున్నారు. సో అందుకు ఇట్ వాస్ మోర్ లైక్ ఎ డిస్కషన్. అలాంటి వాటిని మనం పార్లే అంటాం. ఇంటర్వ్యూ అంటే ఒకరికి చేస్తే ఇంటర్వ్యూ, ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, అందుకు డిస్కషన్. డిబేట్ కూడా కాదు. డిబేట్ అంటే ఒకే టాపిక్ ఇచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. సో ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఒకే క్వశ్చన్ ఇద్దరు ముగ్గురు అడుగుతారు, అందుకే ఇది పార్లే. ద అన్నోన్ మ్యాన్ హూ బికేమ్ అన్ఫర్గెటబుల్. తెలియని స్పెక్టాక్యులర్ అంటే తెలుసు కదా. యా, అంటే ఇప్పుడు ఒకే క్వశ్చన్ ఇద్దరు ముగ్గురు డిస్కషన్ చేసి దాన్ని పార్లే అంటారా? అలా ఏం లేదు. పార్లే అంటే మీకు చెప్పిందే ఫార్మల్ డిస్కషన్. ఎగ్జాంపుల్ ఆఫ్ పార్లే. ఇది ఒక్కటే పార్లే కాదు. ఓకే, నలుగురు కూర్చొని ఒక డిస్కషన్, ఒక టాపిక్ మీద ఫార్మల్ గా, ఇన్ఫార్మల్ గా మీరు వేసే పిచ్చాపాటి డిస్కషన్లు, సొల్లు కబుర్లు అవి పార్లేస్ కాదు. టీ బిస్కెట్ పట్టుకొని సొల్లు కబుర్లు ఆడుకుంటాం కదా, అవి పార్లేస్ కాదు. అఫీషియల్స్ మధ్య జరిగేది. అంటే నా మైండ్ లో ఏమొచ్చింది అంటే ఇది యూపీఎస్సి ఫైనల్ స్టేజ్ పర్సనల్ ఇది ఉంటుంది కదా, పర్సనల్ టెస్ట్. ఏంటమ్మా? యూపీఎస్సి లో ఫైనల్ స్టేజ్ పర్సనల్ టెస్ట్ ఉంటది కదా, ఇంటర్వ్యూ. దానికి ఇంటర్వ్యూ బదులు పార్లే అని పేరు పెట్టుకొని వచ్చేయండి కదా అని నా మైండ్ లో వచ్చి, అందుకే అడిగా. ఇంటర్వ్యూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పార్లే. ఇంటర్వ్యూలో ఒక వ్యక్తినే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం, ఆయన చెప్తుంటాడు. డిబేట్ లో ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు వాదించుకుంటారు. పార్లే అది ఇంటర్వ్యూ కాదు, డిబేట్ కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి. టూ జర్నీస్ సింబలైజ్ ద ట్రావెల్స్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రేషన్. ట్రావెల్స్ అంటే డిఫికల్టీస్, కష్టాలు, ప్రాబ్లమ్స్. ట్రావెల్, డిఫికల్టీస్. సింబలైజ్ అంటే అంతే, సింబాలిక్ గా ఇండికేట్ చేస్తుంది. ట్రావెల్స్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రేషన్ అంటే ఇల్లీగల్ మైగ్రేషన్ లో ఉన్న కష్టాలు, కన్నీళ్లు అన్నిటినీ ఈ జర్నీస్ సింబలైజ్ చేస్తున్నాయి, చూపిస్తున్నాయి అని అర్థం. మైగ్రేషన్ అంటే తెలుసు కదా. యా, ఇది చూడండి. ఓ అంటే
ఓ అంటే శపథం, మంగమ్మ శపథం. ఓ అంటే శపథం, ప్రామిస్. సో there is something called హ్యారీ పాటర్ మూవీ చూసారు ఎవరైనా? there is something called అన్బ్రేకబుల్ బో. స్నేప్ అన్బ్రేకబుల్ బో ఇస్తాడు, అది బ్రేక్ చేసి చచ్చిపోతాడు. అందుకోసం డబుల్ డోర్ని చంపుతాడు, ఎందుకంటే వాడిని కాపాడతానని మాట ఇస్తాడు కాబట్టి. ఓ, VOWO. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ ఇన్సిడెంట్, జస్ట్ సరదాగా. ఈ మధ్యన మా అబ్బాయి నీ శాలరీ ఎంత, నీ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. నాకు మా ఆవిడికి ఇద్దరికి. సరే వీడికి ఎందుకు చెప్పబోతే ఒప్పుకోడు, ఏదో ఒకటి చెప్పాలి అని తగ్గించి చెప్తాం. నెక్స్ట్ డే ఏం చెప్పాడు తెలుసా? నిన్న నైట్ కన్వర్జేషన్. అకార్డింగ్ టు ChatGPT and Google, for a doctor who is MD DM medical oncology with 7 years of experience, this is the average salary in India. నువ్వు చెప్పింది చాలా తక్కువ ఉంది. దిస్ ఈజ్ వాట్ హీ సెడ్. నాకు అసలు వెంటలెక్కిపోయింది రా బాబు. ఆడు తన డిగ్రీ పట్టుకొని దాన్ని గూగుల్ చేసి ChatGPTని అడిగేసి ఇండియాలో ఆ ఎక్స్పీరియన్స్ కి, ఆ చదువుకి ఎంత శాలరీ ఉంటుందని చెప్పి, ఇది రేంజ్, మీరేమో తక్కువ చెప్తున్నారు, నీకు ఎందుకని తక్కువ ఇస్తున్నారు అని అడిగారు. సరే అయితే రేపు నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, నువ్వు నెగోషియేట్ చేయి అమ్మ తరపున. నేను చిన్నపిల్లాడిని అంటాడు. సో ఇలా ఉంటాయి డిస్కషన్ లో. అది పరిస్థితి. చెప్పాలో చెప్పకూడదో అర్థం కాదు. నేను ఏదో ఒక చిన్న స్పాంజ్ మొక్క కొనమన్నాడు, అది 110 రూపాయలు ఉంది. దానికి ఎందుకురా 110 అని చెప్పి కొనలేదు. నీకు అంత శాలరీ వస్తుంది 110 కొనలేవా అన్నాడు. ఇది ఎలా చేయాలి? ఇట్ ఈస్ జస్ట్ $1 అంటాడు. $110 $1 అట లెక్క. ఈ అమెరికా లెక్కలు చెప్తుంటే మాకు లెక్క పడిపోతాం. అది నాలెడ్జ్ ఎక్కువైపోయినా డేంజర్లే, ఇలా ఉంటాయి. ఈజ్ IBC అండ్ ఎఫెక్టివ్, ఇది ఖచ్చితంగా UPSC వాళ్ళు చదవాల్సిన ఆర్టికల్. ఎకానమీలో వస్తుంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, అది ఎఫెక్టివ్ రిజల్యూషన్ టూల్ గా ఉందా లేదా, మెయిన్స్ లో వచ్చే అవకాశం ఉన్న టాపిక్. సో యూ హావ్ టు గో త్రూ దిస్. అసలు IBC ఎప్పుడు వచ్చింది, ఏం చేంజ్ చేసింది, ఏమేం మార్చింది, దానివల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అన్ని కూడా రాశాడు. ఇలాంటి డేటా మనకి ఏంటంటే మన థియరిటికల్ బుక్స్ లో రావు. సో లేటెస్ట్ డేటా అంతా కూడా ఇందులో మీరు డైనమిక్ గా యాడ్ చేసుకుంటారు వీటిలో. సో చాలా హెల్ప్ అవుతుంది. యా, వాట్ ఈజ్ న్యూ ఇన్, ఇది మీకు తెలుసు కదా, ఇందులో కొత్త పదాలు ఏం లేవు. ఓకే, రిజర్వేషన్ అనే పదం వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్ వర్డ్ ఒకటి చెప్తాను. సో మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు రాసుకోండి. ఎప్పుడైనా ఈ పదం విన్నారా? అది కూడా చెప్తాను. అఫర్మేటివ్ యాక్షన్ అంటాం. ఎస్, వెరీ గుడ్. అఫర్మేటివ్ రాసుకోండి. అఫర్మేటివ్ యాక్షన్, అఫర్మేటివ్ చాలా కామన్ గా మీకు వస్తుంటది ఈ పదం. అఫర్మేటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? ఎ మెజర్ ఆర్ అన్ యాక్షన్ ఇంటెండెడ్ టు అప్లిఫ్ట్ ద మార్జినలైజ్డ్ communities. Marginalized అంటే those who are neglected, those who are not given prominence ఇవ్వబడని, నెగ్లెక్ట్ చేయబడుతున్న కమ్యూనిటీస్ ని అప్లిఫ్ట్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ అన్ని కూడా అఫర్మేటివ్ యాక్షన్ కిందకి వస్తాయి. రిజర్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. ఇంకా కొన్ని చెప్పొచ్చు మీరు. SC హాస్టల్, BC హాస్టల్స్, వాళ్ళకి స్కాలర్షిప్స్, ఇవన్నీ కూడా అఫర్మేటివ్ యాక్షన్ కిందకి వస్తాయి. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ దే కమ్ అండర్ అఫర్మేటివ్ యాక్షన్స్. సో అలాగే రిజర్వేషన్ అనే పదానికి ఉన్న అదర్ మీనింగ్. ఎస్, రిజర్వేషన్ అంటే మీకు కోటా, కేటాయింపు, అది మీకు తెలిసిన మీనింగ్. ద అదర్ మీనింగ్ ఈస్ డౌట్స్. ఐ హ్యావ్ రిజర్వేషన్స్ అబౌట్ దిస్ పాలసీ. ఈ పాలసీ విషయంలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటే మీరు ఏదో ఇంటెన్షనల్ గా చేస్తారా, రాసుకోండి. రిజర్వేషన్స్ అని రాయండి. డౌట్స్. సిమిలర్ వర్డ్ అప్రహెన్షన్స్ అన్న సేమ్ మీనింగ్. అనుమానాలు, డౌట్స్. అదే భయంతో కూడిన అనుమానం లేదా అనుమానంతో కూడిన భయం. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫియర్ అండ్ డౌట్.
భయము ప్లస్ అనుమానము కలిసి, అంటే మీరు ఏదో తీసుకొస్తున్నారు, దీనివల్ల మాకు ఏమైపోతుందో, గవర్నమెంట్ ఒక కొత్త ప్రోగ్రామ్ తెచ్చింది, కొత్త పాలసీ తీసుకుంది, దీనివల్ల ఏమైపోతుందో, అవి భయాలు. ఇప్పుడు గవర్నమెంట్ కాస్ట్ సెన్సస్ తీసుకొస్తుంది, తర్వాత డీలిమిటేషన్ చేస్తుంది. సో సదరన్ స్టేట్స్ హ్యావ్ అప్రహెన్షన్స్, దే హ్యావ్ రిజర్వేషన్స్. ఎందుకు? డీలిమిటేషన్, కొత్త డీలిమిటేషన్ ప్రకారం నార్త్ లో సీట్లు పెంచేసి సౌత్ లో తక్కువ పెంచితే మేము నష్టపోతాం, వీ లూజ్ అవర్ రిప్రజెంటేషన్ ఇన్ లోక్సభ అని వాళ్ళ భయం. దానికి రిజర్వేషన్ వాడచ్చు, అప్రహెన్షన్ వాడచ్చు. సో అప్రహెన్షన్స్, రిజర్వేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? క్లారిఫై చేసి ఆ డౌట్ ని రిమూవ్ చేయాలి. entail, what did the policies entail? Entail అంటే contain, entail అంటే involve as necessary component అని అర్థం. entail రాసుకోండి, ENTAIL. to involve something as a necessary part. entail అంటే అర్థం ఏంటి? to involve something as a necessary part. this entails అంటే అర్థం ఏంటి? దీంట్లో అది భాగం, అది ఖచ్చితంగా చేయాలి అన్నట్టు. entail. So this new policy, let's say the new policy will entail significant changes in the company అన్నారు అనుకోండి. సో ఈ కొత్త పాలసీ వస్తే కంపెనీలో సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తాయి అన్నట్టు. విత్ entail. బిజినెస్ పేజ్ లోకి వెళ్దాం. ఎన్ని అయ్యాయి ఇప్పటికి? ఇప్పుడే. గుడ్, వెరీ గుడ్. స్టేక్ అంటే బిజినెస్ న్యూస్ చాలా ఇంపార్టెంట్. స్టేక్ అంటే వాటా, స్టేక్ హోల్డర్స్. స్టేక్ అంటే షేర్, వాటా. ఐ హ్యావ్ వెరీ హై స్టేక్స్ ఇన్ దిస్ అన్నారు అనుకోండి, అక్కడ వాటా అని కాదు, అంటే అది పోతే నేను ఎక్కువ నష్టపోతాను అన్నట్టు. సో రాసుకోండి, స్టేక్. సింపుల్ మీనింగ్ వాటా, బట్ ఇట్ హ్యాస్ అదర్ మీనింగ్స్ యాజ్ వెల్. రాసుకోండి. సంథింగ్ అట్ రిస్క్, something at risk or to be gained in a situation. Something at risk or to be gained in a situation. Example చెప్తే మీకు అర్థం అవుతుంది. Something at risk or to be gained in a situation. అంటే ఒక సిచ్యువేషన్ రిజల్ట్ అనేది నీకు సిగ్నిఫికెంట్ లాస్ అన్న తీసుకొస్తుంది, లేదా సిగ్నిఫికెంట్ గెయిన్ అన్న తీసుకొస్తుంది. There is a lot at stake in this election. Example, right? There is a lot at stake. There is a lot at stake in this election. And ఈ ఎలక్షన్ భవిష్యత్తులు మార్చేస్తుంది, మొత్తం అంతా చేంజ్ చేస్తుంది. There is a lot at stake in this election. At 80, YET కాదు, 80. At stake. For example, RCB versus PBKS final. ఆర్సీబీకి లాట్ ఎట్ స్టేక్. ఇన్ఫాక్ట్ పీబీకేఎస్ కి కూడా ఇద్దరికి ఒక టైటిల్ కూడా రాలేదు, ఇద్దరికి రాలేదు కాబట్టి దేర్ ఇస్ అ లాట్ టు గెయిన్ ఆర్ లూజ్. ఎంఐకి అయితే అంత కాదు, ఎంఐ 5 సార్లు గెలిచింది, సిఎస్కే 5 సార్లు గెలిచింది. వీళ్ళకైనా ఫస్ట్ టైం కాబట్టి దిస్ అ లాట్ ఎట్ స్టేక్ ఫర్ బోత్ ద టీమ్స్ అనొచ్చు. ఓకే, దిస్ అ లాట్ ఎట్ స్టేక్ ఫర్ బోత్ ద టీమ్స్ అలా చెప్పొచ్చు. ఓకే, రెపిటేషన్ చూడండి. రెపిటేషన్ వర్డ్ సుజుకి. హాల్ట్, హాల్ట్ అంటే స్టాప్. హాల్ట్ తెలియపోతే రాసుకోండి, తెలిస్తే రాయక్కర్లేదు. హాల్ట్ అంటే స్టాప్. కర్బ్, కంట్రోల్స్. కంట్రోల్స్ ఆల్రెడీ చూసాం కదా 2-3 days బ్యాక్. తెలిసిన కూడా రిపీట్ చేస్తాను, మీకు ఎంత గుర్తుందో చెక్ చేయడానికి. కంట్రోల్. స్టేక్ మళ్ళీ రిక్వైర్ ఏం చేస్తారా? ఫ్యూచర్స్ స్టేక్ అంటే జనరల్ కంపెనీలో ఫ్యూచర్ జనరల్ అని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది. సో అందులో ఫ్యూచర్ కంపెనీ యొక్క స్టేక్ ని సెంట్రల్ బ్యాంక్ ఎక్వైర్ చేసేస్తుంది, అంటే ఆ వాటాను వీళ్ళు కొనేశారు అని అర్థం. గ్రాస్ రూట్స్ అంటే ఏంటి?
గ్రౌండ్ లెవెల్. అట్ గ్రాస్ రూట్ లెవెల్ అంటాం కదా, రాసుకోండి గ్రాస్ రూట్. మీకు అలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ వర్డ్ చెప్తాను. ఐ హోప్ ఎట్యూరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళు చెప్పేస్తారు. గ్రాస్ రూట్ రాసేయండి ఫస్ట్. గ్రాస్ రూట్ అంటే మీరు ఆర్డినరీ పీపుల్ లోకల్ లెవెల్ అని రాసుకోవచ్చు. రిలేటెడ్ టు ఆర్డినరీ పీపుల్ ఆర్ లోకల్ లెవెల్. రిలేటెడ్ టు ఆర్డినరీ పీపుల్ ఆర్ లోకల్ లెవెల్. గ్రౌండ్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ అని కూడా రాయొచ్చు. గ్రాస్ రూట్ లెవెల్ క్యాంపెయిన్ అన్నారు అనుకోండి, అంటే విలేజెస్ నుంచి కింద లెవెల్ నుంచి చెయ్యాలి అని. సో సిమిలర్ గా, అంటే సిమిలర్ సౌండింగ్ వర్డ్ గ్రీన్ షూట్. వాట్ ఈస్ గ్రీన్ షూట్? గ్రాస్ రూట్, గ్రీన్ షూట్. ఇది చాలా సార్లు వచ్చింది. గ్రీన్ షూట్స్ అంటాం. వాట్ ఆర్ గ్రీన్ షూట్స్? మీరు గెస్ చేసేయచ్చు. షూట్ అంటే మొలక రావడం అన్నట్టు, గ్రీన్ అంటే పచ్చది. చెప్పండి, పంట ఎండిపోయింది, అంతా అయిపోయింది, మళ్ళీ మెల్లగా పచ్చని మొలకలు వస్తున్నాయి అన్న సెన్స్ లో. సో గ్రీన్ షూట్స్ అనేవి మీకు ఒక పాజిటివ్ కాంటెక్స్ట్ లో రికవరీ స్టార్ట్ అవుతోంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది, ఎకానమీ మొత్తం డల్ అయిపోయిందమ్మా. డల్ అయిపోయిన తర్వాత మెల్లగా రికవరీ వస్తుంది అన్న నమ్మకం వచ్చింది అనుకోండి, యూ స్టార్టెడ్ సీయింగ్ గ్రీన్ షూట్స్ అంటారు. స్టార్టెడ్ సీయింగ్, రాసుకోండి, ఎర్లీ సైన్స్ ఆఫ్ గ్రోత్ ఆర్ రికవరీ. గ్రీన్ షూట్స్ అంటే షూట్స్ అని రాసుకోండి, ఎర్లీ సైన్స్ ఆఫ్ గ్రోత్ ఆర్ రికవరీ. మొత్తం నాశనం అయిపోయి మళ్ళీ మెల్లగా స్టార్ట్ అవుతోంది, రివైవ్ అవుతోంది, బిల్డ్ అవుతోంది. ఎర్లీ సైన్స్ ఆఫ్ గ్రోత్ ఆర్ రికవరీ is called green shoots. Clear? Next. Boost tells kada, strengthen. Dumping, what is dumping? Dumping అంటే మీకు చెత్త పడేయడం అంటాం, డంప్ చేస్తారంట. బట్ అక్కడ యాంటీ డంపింగ్ అంటే దేని గురించి అంటాం? చెత్త పడేయకుండా ఉండడానికి శిక్ష. ఇట్ ఈస్ ఎన్ ఎకనామిక్ వర్డ్, ఎకనామిక్ టర్మ్. యాక్చువల్ గా మీకు ట్రేడ్ లో, గ్లోబల్ ట్రేడ్ అంటే ఏంటమ్మా? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లో డంపింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశంలో ప్రొడ్యూస్ చేసిన వస్తువుల్ని ఇంకో దేశంలో పడేయడం. పడేయడం అంటే ఎలా పడేస్తారు? ఫ్లైట్ లో తెచ్చి పడేస్తారండి? కాదు, తక్కువ ప్రైస్ కి అమ్మేయడం. అంటే వాళ్ళకి మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో దానికంటే తక్కువ ప్రైస్ కి తీసుకొచ్చి అమ్మేయడాన్ని మనం డంపింగ్ అంటాం. రాసుకోండి, డంపింగ్. డంపింగ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ సెల్లింగ్ గుడ్స్ at below market price to capture market. జనరల్ గా మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి, అక్కడి మార్కెట్ ని డిస్టర్బ్ చేయడానికి చేసే ప్రక్రియలు అన్నమాట ఇవన్నీ. సెల్లింగ్ గుడ్స్ ఇన్ ఎ ఫారెన్ మార్కెట్, సెల్లింగ్ గుడ్స్ ఇన్ ఎ ఫారెన్ మార్కెట్ at a price below market price ట్రాన్స్ఫర్. ఇన్ఫాక్ట్ బిలో కాస్ట్ ప్రైస్ కూడా, అంటే వాళ్ళకి అయిన ఖర్చు కూడా రికవర్ అవ్వదు, అయినా చేస్తారు, అంటే మార్కెట్ డిస్టర్బ్ చేసేద్దామని. సెల్లింగ్ గుడ్స్ ఇన్ ఎ ఫారెన్ మార్కెట్ ఎట్ ఎ ప్రైస్ లోవర్ దాన్ దేర్ నార్మల్ వాల్యూ. సెల్లింగ్ గుడ్స్ ఇన్ ఎ ఫారెన్ మార్కెట్ ఎట్ ఎ ప్రైస్ లోవర్ దాన్ దేర్ నార్మల్ వాల్యూ. నార్మల్ వాల్యూ కన్నా తక్కువ ప్రైస్ కి ఫారెన్ మార్కెట్ లో, ఎక్కువగా చైనా చేస్తుంటది. చైనా వాడు ప్రొడ్యూస్ చేసి ఇండియాలో వదులుతాడు. సో అట్లా వస్తే డొమెస్టిక్ మార్కెట్ సఫర్ అవుతుంది. కాబట్టి ఇండియా ఏం చేస్తుంది? యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తుంది. డ్యూటీ అంటే టారిఫ్, సుంకం. యాంటీ డంపింగ్ అంటే ఇప్పుడు ఆడు ఒక వస్తువు 100 రూపాయలకి తెచ్చి అమ్మేస్తున్నాడు ఇక్కడ. అదే అలాంటి వస్తువులు ఇండియాలో ప్రొడ్యూస్ అయినవి 150 రూపాయలు ఉన్నాయి, ఆడు 100కి తెచ్చి అమ్మేస్తున్నాడు. వాడికి కూడా 100 రూపాయల కంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. అయినా ఇక్కడ మార్కెట్ డిస్టర్బ్ చేద్దామని పడేస్తున్నాడు అనుకో. అప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తుంది. 100 మీద 50% డ్యూటీ వేసింది అనుకో, అది యాక్చువల్ మార్కెట్ ప్రైస్ 150 అయిపోతుంది. ఆడు 100 కమ్మినా 50% డ్యూటీ యాడ్ అయ్యి సేల్ అవుతుంది. అలాంటి డ్యూటీని మనం యాంటీ డంపింగ్ డ్యూటీ అంటాం. క్లియర్? ఒక 30 అయ్యాయా? ఓకే. అందరికంటే తక్కువ ఎవరికి అయ్యాయి? 20. నీకు
9. సో మిగిలిన తనకు తెలిసిన వర్డ్స్. ఎవరికి తక్కువ అయ్యో వాళ్ళకి ఎక్కువ వర్డ్స్ తెలుసు అని అర్థం. అది పెరగాలి మనకి. అది పెరిగితే మనకి రోజులు గడిచే కొద్దీ అదే నెంబర్ తగ్గే వాళ్ళ సంఖ్య పెరగాలి. ద నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ లెస్సర్ నెంబర్ షుడ్ గో. ఓకే, టేక్ కేర్.